హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఏఎస్పి. చూడండి, ఈరోజు అయితే నాటు వేయడానికి వస్తే వర్షం అయితే భారీగా వస్తుంది. ఇలాంటి వర్షంలో కూడా మరి రైతన్నలు ఎంత కష్టపడుతుంటారో ఒకసారి చూడండి. ఇంత వర్షం వస్తున్నా కూడా వారైతే ఎంతో వర్షాన్ని లెక్క చేయకుండా, ఎండని లెక్క చేయకుండా ఎంతగానో కష్టపడుతుంటారు. అయినా వారి కష్టాన్ని మనం గుర్తించాం. చూడండి, ఇంత జోరు వానలో కూడా అమ్మ ఎలా కష్టపడుతుందో. మరి ఇటు ఒకసారి చూసుకుంటే నాటు వేసుకున్న వారిని కూడా మనం చూడవచ్చు. ఇటు చూసుకుంటే మనం నాటేసుకున్న వారిని చూడవచ్చు. మరి ఇంత జోరు వానలో కూడా వారు తడవకుండా అది పాలిథిన్ కవర్స్ అయితే కప్పుకొని మరి నాటు వేస్తున్నటువంటి దృశ్యాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. సో రైతన్నలు మొత్తానికైతే వర్షాన్ని లెక్క చేయకుండా, ఎండలు లెక్క చేయకుండా ఇలాంటి కష్టం చేసి మరి వరి చేనులను కానీ అది మిగిలిన చేనులను కానీ చేస్తూ ఉంటారు. ఎంత కష్టపడినా, ఎంత శ్రమ చేసినా కూడా చివరికి చేతికి పంట అందదు. కొన్నిసార్లు పంట చేతికి అందిన దానికి సంబంధించిన గిట్టుబాటు రాక మరి ఇబ్బందులకైతే గురి అవుతూ ఉంటారు. ఇది మొత్తానికైతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. మనం చూసినట్లయితే భారీ వర్షం ఇక్కడైతే పడుతుంది. 2 రోజులుగా భారీ వర్షం కురుస్తున్నా కూడా మరి ఇదంతా పని చేస్తున్నారు, ఇంత శ్రమ పడుతున్నారు, ఇంత కష్టపడుతున్నారు. చూస్తే వారి శ్రమ కష్టానికి తగినటువంటి ఫలితాన్ని, గిట్టుబాటు ధరని ప్రభుత్వం తగిన అధికారులు కూడా ఇస్తే బాగుంటుందని నా యొక్క వినతి. రైతుల ఆవేదన కూడా అది. వారితో పాటు ఒకసారి మనం శ్రమ చేస్తే, కష్టపడితే మనకు వారి యొక్క శ్రమ కష్టము అర్థమవుతుంది. సో ప్లీజ్ రెస్పెక్ట్ ఫార్మర్స్. వారి హార్డ్ వర్క్ని రెస్పెక్ట్ చేయండి. ఎవరైనా ఫార్మర్స్ ఉంటే వారికి కూడా రెస్పెక్ట్ ఇవ్వండి. వాళ్ళు ఇంత కష్టపడుతున్నందుకే మనం బుక్కడి బువ్వ తింటున్నాం. సో దిస్ ఈజ్ ఏఎస్పి. సబ్స్క్రైబ్ ఏఎస్పి ఆక్సన్స్ యూట్యూబ్ ఛానల్.